ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. శ్వాస తీసుకుంటూ కాలి మడమలు చేతులు ఒకేసారి ఎత్తాలి. చేతులు చెవులకి సింక్ అయ్యే వరకు శ్వాస కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి బ్రీతింగ్ నార్మల్. రిజాబ్ తిక్కలు, తొడలు, పొత్తి కడుపు, కడుపు కండరాలు, ఛాతీ, భుజాలు, చేతి కండరాలు, చేతులు, అరచేతులు, చేతి వేళ్ళు మొత్తం సాగుతున్నాయి. గమనించండి. రక్త ప్రసరణ ఉరకలెత్తుతోంది. సర్వరోగ నివారణి బ్యాంబూ స్టిక్ పోస్చర్. వెదురు బొంగు నిఠారుగా ఉంటుందండి. సన్నగా ఉన్న వెండవదు. అంత నిఠారుగా ఉన్న వెదురు బొంగుని పోలిన ఆసనం తాడాసనం. సంస్కృతంలో తాడ అంటే వెదురు బొంగు. రైజా చెవులకి చింకవ్వాలి. చేతులు కాలి మునివేళ్ల మీద ప్రెషర్ ఇవ్వండి. మోకాళ్లతో ట్విస్ట్ చేస్తూ. బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ రెండు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. తిరుగులేదండి. మొత్తం నొక్కండి, నొక్కండి, నొక్కాలి. అసలు ఒక కాలు కింద పెట్టండి, రెండో కాలు పైకి ఎత్తండి. ఇట్లా ఇలా ఇలాగా ఇలాగా చేంజ్ చేంజ్ లేపాలి. కాలు లేపండి. ఒక కాలు ఉన్నప్పుడు రెండో కాలు లేపచ్చు మీరు. ఓ మాస్టారు మీరు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? ఇట్లా చేయండి డ్యాన్స్. ఓ మేడం ఇది కంప్లీట్ రావాలి. చేంజ్ కంప్లీట్ రావాలి. పెయిన్ వస్తుంది. టిప్పు మీద ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది. వెంకటలక్ష్మి గారు డ్రామా చేస్తున్నారు. రానివ్వండి పైకి కంప్లీట్గా. అతి జ్యోతి సుమిత్ర గారు అంటే లక్ష్మీరాజన్ గారు లేకపోతే మీ ఇష్టమా? ఎందుకు ఈరోజు డుమా కొట్టారంటే ఆయన మీరు లేపలేదు. అదే చేతులు ఎక్కడ ఉన్నాయి? చెవులకి సింక్ అవ్వాలి. ఇంటర్లైజ్ ద ఫింగర్స్, పామ్స్ ఫేసింగ్ ది స్కై. స్ట్రెచ్ అప్. లాగండి. బుల్డోజర్ వచ్చి మన పైకి లాగుతుంది. లాగండి. బెండ్ టు ద రైట్, ఎక్సేలింగ్. బెండ్ బెండ్. ఇన్హేలింగ్, కమ్ అప్.
టు ది లెఫ్ట్. ఇన్హేలింగ్ కమ్ అప్. చేతులు చెవులకి సింక్ అయ్యే ఉండి వెళ్తున్నారు. చేతులు సెపరేట్ అవ్వడానికి వీల్లేదు. కమ్ బ్యాక్ టు ది లెఫ్ట్. ఇన్హేలింగ్ కమ్ అప్. రిలీజ్ ది ఫింగర్స్. స్లోలీ కమ్ బ్యాక్ ఎక్సేలింగ్. అండి ఎవరికి ఎంత బిజీ ఉన్నా 10 నిమిషాలు స్పేర్ చేయండి పడుకునే లోపు. నేను పెట్టింది వినకపోతే నన్ను అవమానిస్తున్నారు. పచ్చిగా చెప్తున్నా. రాజుగారు వినలేదు, మొత్తం విన్నారా? ఇలా ఆన్ చేసేది అయిపోయింది. నేను అబ్జర్వ్, నా దగ్గర ఉన్న టెక్నాలజీ మీ దగ్గర లేదు. ఎవరు ఎన్ని నిమిషాలు విన్నారో నేను చెప్పగలను. ఇవన్నీ మీకు ఎందుకండి, ఎవరు ఎన్ని నిమిషాలు విన్నారో నేను చెప్పగలను. నాకు ఇవన్నీ చెప్పద్దు. ఉన్నది 7 నిమిషాలు చిల్లరు, 8 నిమిషాలు లేదా, టైం లేదా? అది చేయడానికి నాకు ఎన్ని గంటలు పట్టుద్దో అర్థం చేసుకోరా. విన్నది ఎన్ని నిమిషాలు నేను చెప్పగలను చెప్తున్నాను. నా దగ్గర అంత టెక్నాలజీ నేను వాడతాను. క్వశ్చన్ లేదు. నెక్స్ట్ 1 feet apart. హ్యాండ్స్ రొటేట్ చేయండి. ఉంచండి. ఇలాగా లాగండి. చేతుల్ని ముందుకి లాగండి. చేతులు లాగండి. టర్న్ టు ది రైట్ ఎక్సేలింగ్. కటి చక్రాసనం. రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ. లెఫ్ట్ హ్యాండ్ క్యాచింగ్ ది లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్. చిన్ ఆన్ ద రిస్ట్. ఎల్బో రైజ్. తిప్పండి బాడీని. మిడిల్ పోర్షన్ ఆఫ్ ది బాడీ ట్విస్ట్ అయిపోతుంది, గమనించండి. కొవ్వు కరిగిపోతుంది దెబ్బతో, తిరిగలేదు. ట్విస్ట్. టర్న్ అవ్వండి. Release the right hand, then the left. Come back inhaling. Turn to the right, left exhaling. Left hand back of your body. Right hand catching the left shoulder. Chin on the wrist, elbow raise. మాస్టర్ చేయి పైకి లేపాలి. ఇది అదే. తిరగండి అటు. అది రాజుగారు స్ట్రైట్ గా ఉంచండి. బాడీ స్ట్రైట్ ఉంచండి. Release the left hand, then the right. Come back. Hands down. Hands rotate చేద్దాం. Legs 1 feet apart. మిమ్మల్ని అడిగారా? తెలుసుకోవడం ఎందుకో? పిడికిలు బిగించండి. అరే మీకు డైలాగ్ లేదని చెప్పా. ఆయన రావడమే లేటు. మాకు పెద్ద చిన్న తారతమ్యం లేదండి. సుబ్బయ్య గారు అక్కడ మీకు కన్వీనియంట్గా ఉండదు. పైకి వెళ్ళిపోండి సార్, పైకి వెళ్ళండి. అది బెటర్. అక్కడ అస్సలు కన్వీనియంట్ కాదు మీకు. రివర్స్. చేతులు లాగుతున్నాయి. ఎంజాయ్ ది పెయిన్. హ్యాండ్స్ డౌన్ ఎక్సేలింగ్. రొటేట్ చేయండి. 2 పిడికిళ్ళు తలపైన కలవాలి. కింద వరకు కలిసే ఉంటాయి. భుజాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. భుజం దగ్గర బాల్ మూమెంట్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. చేతి కండరాల్లోని కొవ్వు కరిగి ఫ్లూయిడ్ స్టేట్ లోకి మారి భుజాల దగ్గరకు వచ్చి డిపాజిట్ అవుతుంది. భుజాల నొప్పులు మొట్టమాయం. షోల్డర్ బ్లేడ్ ప్రాబ్లమ్స్ ఛాన్సే లేదు. ఫ్రోజన్ షోల్డర్స్ రిలీజ్ అయిపోతాయి. రివర్స్. శ్వాస మీద కాన్సన్ట్రేషన్. శ్వాస. ఆసనాలన్నీ శ్వాసతో సింక్ అయితేనే మల్టిపుల్ బెనిఫిట్స్. రెండు చేతులు కలిపి చేయండి. మీరు పట్టుకోండి. లేపండి. మీ ప్రయత్న లోపం ఉండకూడదు అంటున్నా, అంతే. మీరు తలకాయ అడ్డంగా ఊపద్దు. ఎంత వీలైతే అంత లేపండి. అది ప్రయత్న లోపం ఉండద్దు అంటున్నా, అంతే. ఎంత వీలైతే అంత లేపండి. అది 100 సార్లు అదే పని. మధ్యలో బ్రేక్ ఇవ్వండి. 100 సార్లు కొట్టండి. లెట్స్ 1 feet apart.
రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేద్దాం. బెండ్ టు ది లెఫ్ట్ ఎక్సేలింగ్. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ లాగండి. ఇప్పుడు లాగండి. హ్యాండ్ రిలీజ్ చేయండి. కమ్ బ్యాక్. ఇది చెవికి సింక్ అయ్యే ఉండాలి. ఇదేంది, నేను ఉన్నాను. హాయ్ ప్రెజెంట్ సారా. ఓకే, హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్. చెవికి సింక్ అయి ఉంచండి. బెండ్ టు ది రైట్ హ్యాండ్తో క్యాచ్ చేయండి. లాగండి లాగండి లాగండి. మోచేయి బెండ్ అవ్వాలి. రైట్ హ్యాండ్ మోచేయి బెండ్ అవ్వాలి. ఇది స్ట్రైట్ ఉంటుంది. ఇది పట్టుకొని ఇలా పెట్టి లాగండి. ఇది స్ట్రైట్ ఉంటుంది. అది కమ్ అప్ ఇన్హేలింగ్. అబ్బా, నడుము దగ్గర పిచ్చపోయింది కదా. రైట్ హ్యాండ్ అప్, బెండ్ అవ్వండి. దీన్ని ఇంటర్లైజ్ చేయండి. లాగండి లాగండి లాగండి. సరిపోవట్లేదు, నేను లాగాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. సుభాషిని నేను లాగాల్సి వస్తుంది. కమాన్ లాగండి. మీరు ఇలాగే లాగుతున్నారు. ఇది బెండ్ చేయమంటున్నా. ఇది పక్కున్నప్పుడు ఇది బెండ్ చేసి లాగండి. దీన్ని పట్టుకోండి. అదే. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్, హ్యాండ్ చేంజ్. మాస్టర్, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చేయండి. ఇది పైకి ఎత్తండి. అది ఎత్తుతారుగా. దీన్ని పట్టుకోండి. అది కమాన్ లాగండి. ఎస్, సూపర్. అది మాస్టర్ చూడండి ఎలా చేస్తున్నారు. అమ్మా, పట్టుగా లాగేశారు దెబ్బతో. అలా వదలకుండా ఇటు పక్క కూడా తీసుకోండి. వదలద్దు. లాగండి. అది ఎంత వీలైతే అంత. మాస్టర్, తల అడ్డంగా ఊపుద్ది. ఎంత వీలైతే అంతే చేయండి. ఎంత వీలైతే అంతే. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. వస్తుంది, రక్త ప్రసరణ పెరిగినప్పుడు వచ్చేస్తుంది. అది ఇంకేం సార్, మీరు సూపర్. అది కదా పవర్. చేయండి సార్. మళ్ళీ ఇటు అదే తీసుకోండి సార్. వెంకటేశ్వర గారు తీసుకోండి. ఫోన్ తీసుకోండి. అయింది ఈయనప్పుడు అంతే. Get ready for Vrikshasana. Be on the right leg. Left leg up. Place comfortably on the side of your thigh. Balance your body. One leg posture. Memory concentration ki తిరుగులేదండి. మీ అబ్బాయి చదవట్లేదండి, మీ మనవడు చదవట్లేదండి, స్కూల్లో దిక్కుమాల కంప్లైంట్లు వస్తుంటాయి. అన్న వాళ్ళతో చేయించండి. ఇది పిల్లలతోనే కాదు. పాజిటివ్ యాటిట్యూడ్ ముందు టీచర్స్లో రావాలి. బిఎడ్ లేని వాళ్ళందరూ టీచర్స్ అయిపోయారండి. బీఈడీలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లేని వాళ్ళనందరినీ రాజుగారు లాంటి వాళ్ళు స్కూల్లో టీచర్స్గా పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. పిల్లల్ని ఎలా సాకాలో తెలియదు. అక్కడ బిఎడ్లో అంత ట్రైనింగ్ ఉంటుంది. లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. కంగారేం లేదు. స్లోలీ కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. ఏమో సార్, మీ స్కూల్లో ఎంతమంది బిఎడ్ ట్రైనింగ్ అయిన ఎప్పుడు చదివారు? నాకు అదే ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడు చదివాను అంట. నేను నా దగ్గర ఇన్ని డిగ్రీలు సార్. నాకు కావడానికి డిగ్రీ లేను. ఈ లాయర్ అంటారు, ఈ పక్క ఏదో అసలు మీకు వద్దు, మీకు అవసరం లేదు సార్. బ్లాక్ అయిపోతుంది, వదిలేండి సార్. నేను అడిగిన క్వశ్చన్, మీ స్కూల్లో ఎంతమంది బిఎడ్ ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉన్నారు? ఒక 12 మంది. అవుట్ ఆఫ్ 36. మిగతా అంతా ఎదవలేగా. తక్కువ జీతానికి చూసారు, తక్కువ జీతానికి వచ్చి పిల్లల్ని సంక్రాకిస్తున్నారు. అంటే ఎల్కేజీ యూకేజీ ఏదైతే ఏంటి సార్, దాంట్లో కూడా బిఎడ్ ట్రైనింగ్ లో తమాషా కాదు. మిమ్మల్ని పెట్టుకుంటే స్కూల్లో స్కూల్ మూసేసుకోవాలి. మరి రూల్స్ పాటించేవంటే పిల్లల్ని సంక్రాకిస్తానంటే ఎట్లా సార్? బయటికి తీసుకొస్తారు నిజాలు. తెరవడం పొరపాటు. అవసరానికే తెరిపిస్తా. అది మా ఆర్ట్ అండి. మనుషులతో నిజాలు చెప్పించడం మా ఆర్ట్. లాగండి చేతులపైకి. లాగాలి. కాళ్ళు ఎల్ షేప్ లోకి వెళ్ళాలి. ఏంటి మా అత్తగారు ఏదో సర్దుకుంటున్నారు అమ్మా అన్నట్టుగా. ఏం లేదు, చేయండి. ఏం లేదు,
ఇంకా ఏం స్వామి చేసేది చాలా ఉంది. అసలు మీకు డైలాగ్ ఎక్కడుంది? మీ డైలాగ్ ఎక్కడుంది అసలు? వద్దులే. ఇంకేది సాంగ్ చేసేది? ఈయన భలే టెస్ట్ చేయిస్తారు, పరీక్ష చేస్తారు జనాలు మాత్రం. మరి అదే పరీక్ష అది. డయాగనల్ హ్యాండ్స్ డయాగనల్ గా. సురేష్ గారు వెనక్కి వచ్చేయండి. మీరు కాస్త ఇటు తిరగండి. సురేష్ గారు మ్యాట్కి వచ్చి ఇటు తిప్పండి. అది మీరు తిరగండి చాలు. శ్వాస వినిపించట్లేదు. దుబ్బాయి గారు వినిపించట్లేదు నాకు. మణిగారికి అస్సలు వినిపించట్లేదు. నా సౌండ్ని డామినేట్ చేసి నాకు ఇది వినిపించాలి. నేను రావాల్సి వస్తుంది. అయితే సువార్త అయితే నాకు సంబంధం లేదన్నట్టున్నారు. రివర్స్. ఏం తల్లి కష్టపడిపోతున్నావా? ఆపేస్తారేంది? పెయిన్ వచ్చినప్పుడు ఇంకో 4 సార్లు చేయండి. పెయిన్తో పోతుంది. రిలాక్స్. టర్న్ టు ది ఈస్ట్. ఆహా, సూర్యుడు వస్తున్నానండి. అటు టర్న్ టు ది ఈస్ట్ అండి. ఇలా పెడితే ఏదో నేను భిక్ష అడిగినట్ట. 1/4 సన్. ఆయన రోజు వస్తారు, కొత్తగా ఆ కలర్ చూడండి. ఊరికి మాట్లాడకండి. అసలు ఆ కలర్ తో చూడండి సార్. షేప్ కూడా భలే ఉంది. శివుడికి నామం చాలా డిఫరెంట్ గా ఉంది షేప్ కూడా. భలే ఉందండి ఈరోజు సగం. మాట్లాడదు. ఆస్వాదించండి ఆ సూర్యుడిని, ఆయన కలర్ ని. మధ్యలో మాత్రమే ఉన్నారు. అందుకని పిచ్చానమ్మా. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అదే సార్, కన్నార్పకుండా చూడండి. మబ్బుతో కళ్ళజోడు తీసేయండి. మా అనుభవం ఇటు వచ్చేయండి. మిస్ అయిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు లోపలికి. మబ్బు కవర్ చేస్తుంది. ఏం అవ్వలేదు. మీ కామెంటరీ లేదు. లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. రండి మనం పని చేసి. ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది సార్? జియోగ్రఫీ చూసి చెప్తాను సార్. మన లక్షల్లోనే ఉంటుందా? గెట్ రెడీ ఫర్ ఉత్కుటాసన్. రైట్ లెగ్ బిసైడ్ ది లెఫ్ట్. మురళి పోస్చర్లోకి వచ్చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని ఆవహించాలి. ముఖం మీద చిరుమందహాసం. నవ్వండి. మధ్యలో 3 ఫింగర్స్ మర్చేయమ్మా. ఫింగర్ మధ్యలో కోడి చేసామా. ఇది రైట్ హ్యాండ్. అది రైట్ హ్యాండ్ చికెన్ వేలు, లెఫ్ట్ హ్యాండ్ కంపుతారు. అటు అటు ఇటు లెఫ్ట్ రైట్. చక్కగా నవ్వండి. కమ్ బ్యాక్. పోస్చర్లోకి వెళ్ళిపోదాం. ఉత్కుటాసన్. చేతులు పని వేసుకోవాలి. రైట్ రిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో క్యాచ్ చేయండి. రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో. శ్వాస వినిపించట్లేదు. కృష్ణుడు శ్వాస తీసుకుంటే మనకి సునామీ వస్తుంది. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. బియాండ్ ది రైట్. లెఫ్ట్ లెగ్ బిసైడ్ ది రైట్.
లే అక్కర్లేదు. తలపాగా కట్టుకొని నెమలి పింఛం పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎంత గొప్పగా ఉంటుందో. కమ్ బ్యాక్. లెఫ్ట్ రిస్ట్ రైట్ హ్యాండ్తో నెమలి పింఛాల కోసం ట్రై చేస్తున్నాడు. వస్తే మాత్రం అందరికీ తీసుకొచ్చి తలపాగా కట్టి మరి బాడీ ప్యాక్ అయిపోతుంది, గమనించండి. ఇలా బాడీ ప్యాక్ అవ్వలేదు అంటే చెస్ట్ దగ్గర మీకు కొవ్వు డిపాజిట్ ఉంది. మా తల్లి ఏదైనా చెయ్యి కంప్లీట్ గా రౌండ్ తిరగాలి. అది తిప్పండి. అవి ఏలేందుకు పక్కకి వెళ్తుంది. అది ఇలా ఇలా రావాలి, ఇలా సైడ్ నుంచి కాదు. తిప్పండి తిప్పండి చేయని. వాయిస్ లో ఇంటెన్సిటీ చూడండి. కమ్ బ్యాక్. పాదహస్తాసన్ వేరియేషన్స్. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ హిప్. Raise the left leg up. Catch the left toe with the right hand. ఈరోజు సైరన్ శబ్దాలు వినపడాలి మనకు కూడా. ఈ ఏరియాలో లేదమ్మా, సెన్సిటివ్ ఏరియాస్ లోనే పెట్టాడు కరెక్ట్ గా. మీరు కూర్చోవద్దు. అలాగే అలాగే. అలా సుబ్బయ్య గారు పైకి వెళ్ళిపోండి. Leg change. వీరెందుకు బెండ్ అయ్యారు? లేపండి, కాలు లేపండి, కాలు. అది కమా. ఇంకా 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 లేపాలి. అది పవర్ చూసారా? దీనికి టార్గెట్ రామరాజు గారు. పాదహస్తాసన్ వేరియేషన్స్. హీల్స్ టుగెదర్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ టు గో అప్. ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. బెండ్ ఎట్ ద హిప్. టోస్ దగ్గరికి పెట్టండి ఫింగర్స్ ని, వితౌట్ బెండింగ్ ద నీస్. టోస్ దగ్గరికి. palms on the ground with a deep exhalation. Catch the ankles from behind with a deep exhalation. Forehead to the knee. Inhaling, come up. Exhaling, hands down. కాలేదండి ఈరోజు. అందరూ ఒకసారి ఊతే చెట్లలో ఊతాయేమో. నెక్స్ట్ తెగిపోతే ఊరుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్, మయూరాసనం. హ్యాండ్స్ స్ట్రెచ్ స్ట్రైట్ ఎట్ ది షోల్డర్ లెవెల్. బెండ్ యువర్ బాడీ ఫార్వర్డ్. కాలు మెల్లిగా రైజ్ అవుతుంది. బాడీ బ్యాలెన్స్ అయిపోయింది అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి. ఏం కాదు, మరి ఏదో అయ్యాలి. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. స్ట్రైట్ గా చూడండి, స్ట్రైట్ గా. అది కదా పోస్టర్. రిలీఫ్, కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. నేను హోల్డ్ చేస్తున్నా. Go on, go on, go on, go on, go on, go on. Go on. బాడీ బెండ్ చేయండి, బాడీ బెండ్ చేయండి. ఇంకా
ఇంకా ఇంకా అది స్ట్రైట్ కలిసి చూడండి. అది ఇది కదా పోసారు. ఇప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది? బాడీ బెండ్ చేయకుండా చేస్తున్నారు. కంగారేంటి? చెప్పచ్చు కదా. ఏంటి సార్ 100 కేజీ బరువు పెట్టారు ఇంటిలో పురుగుతున్నారు. మీరు ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. కాదు మా సంట కూడా అనేవాడు మేము పని చేస్తున్నట్టు నువ్వు ఉంటున్నావు అనేవాడు. పని చేసేది మేము ఊ అనేది నువ్వు అని ఇంటి దగ్గర. కమాన్ జంప్. లక్ష్మి గారు చేస్తున్నారు. ఇంటి దగ్గర ఎప్పుడైనా ట్రై చేసామా? లే, ఇప్పుడు చేస్తాం మనం. ఇదే మన ఇల్లు. జంప్ లేదు వెంకటేశ్వర గారు, జంప్ లేదు. ఇది ఒకసారి లేస్తుంది కదా. రాజుగారు చేస్తున్నారు, మీకేంటి? కాలు పైకి మీ ఫ్రెండ్ చేస్తున్నారు ఎదురుగా. ఇది నేనన్నా ఎవడని ఈ జంప్ చేసినప్పుడు అది ఆ కాలు పైకి రావు. అది 2 కాళ్ళు అది ఆ స్వింగ్ ఇవ్వండి. మీ బాడీ వెయిట్ దెబ్బతో పడిపోద్ది. అన్నా సుహాసిని జంప్ రావట్లేదు. ఈ కాలు మీద ఉన్నాం కదా. జంప్ చేయాలి. మీరు కూడా జంప్ రావట్లేదు. ఈ కాలు పైకి జంప్ వస్తుంది, కిందున్న కాలు జంప్ అవ్వాలి. సండే ప్రిపరేషన్లు ఇవన్నీ. సండే సండే మామూలుగా లేదు. అది అది ఆ కాలు తీసారా? అది కొంచెం స్వింగ్ రావాలి. బాడీలో ఇలాస్టిసిటీ పెరుగుద్ది, బోన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. అది పక్కకి సైడ్కి, కాలు సైడ్కి. ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెనే, కృష్ణుడు మహిమ చేసెను. ఈ డైలాగ్ లేండి మధ్యలో. ట్రైనింగ్ ఆవిడికి ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. కొత్త ట్రైనింగ్ ఇందులో రారు అమ్మా, ట్రైనింగ్ ఇస్తున్నట్ట. అందుకే బీఈడీ లేని వాళ్ళందరికీ దిక్కుమాల ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎల్కేజీకి యూకేజీకి రోల్ వచ్చేసిందంటే అంటే కంట్రోల్ ఉండదు. మీరు వెళ్ళి నేను టిబెట్లో కూర్చోండి, అక్కడ ఎవరికి కంట్రోల్ ఉండదు. నరం నేలి నాలిక అనేదానికి అక్కడ ప్రూఫ్ ఉంటుంది. Trikonasana variations. Jump and separate your legs. 3 to 3.5 feet. Log and stretch your hands. Stretch. Stretch. Right hand to the left leg. Left hand to the right leg. నాకు శ్వాస వినపడాలి. ఏ శ్వాస ఏది చూస్తున్నారు నాన్న? శ్వాస ఏసి పైకి ఉందో మేడ అటు తిప్పి పైకి చూడాలి. పైకి పైకి అది కమ్ బ్యాక్. మాస్టర్ చెయ్యి పైకి ఎత్తండి. ఒక చెయ్యి పైకి, అప్పుడు బెండ్ అవ్వండి. ఇవ్వండి ఇలా ఉన్నామా? ఈ చెయ్యి తీసుకెళ్తారా? ఈ చెయ్యి పైకి ఎత్తండి. అది పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. మళ్ళీ రండి, ఈ చెయ్యి పైకి ఎత్తండి, ఎత్తండి. అది అంతే అంతే. జంప్ అండ్ కమ్ బ్యాక్. అదే పొజిషన్లో ఉందాం. 2 మోచేతల్ని కిందకి వేయండి. ఏమైంది? శ్వాస ముక్కుకి ముక్కు సైడ్కి ఉన్న
మజిల్స్ లాగాలి. జలుబు చేస్తే చీదమ్మా, ఇది రివర్స్ అన్న. శ్వాస రావట్లేదు. కాళ్ళు సెపరేట్ చేయండి, కాళ్ళు సెపరేట్ చేయండి. తీసుకునేది సౌండ్ రావాలి, వదిలే సౌండ్ అక్కర్లేదు. దీనికి డౌట్ తోనే సరిపోద్ది. ఇది బాగుంది సార్. బాగుంటుంది సార్. ఇది చాలా ఆరాటపడిపోతుంది. వీరాసనం వీరాసనం ఇంటిగా వీరాసనం చేయాలి కదా పద్ధతిగా. కమాన్, గెట్ రెడీ ఫర్ వీరాసన్. బెండ్, బాడీ స్ట్రైట్, బాడీ వెనక్కి, బాడీ వెనక్కి అమ్మా, బాడీ వెనక్కి. చేతులు పైకి లేపేశారు, బాడీ స్ట్రైట్. బెండ్ అవ్వండి, మోకాళ్ళ దగ్గర బెండ్. అది ఇంకా ఇంకా బీషేప్ రానివ్వండి. మోకాళ్ళు నొప్పులు అనుకుంటాం, అది పోతుంది. నొప్పితోనే తీయాలి. రాజుగారు చూడండి ఎలాగ తీస్తారు. వెంకటేశ్వర గారు బెండ్, బెండ్ అవ్వట్లేదు. మోకాలు బెండ్ అవ్వాలి. మోకాలు బెండ్ అవ్వాలంటే పాదం చెప్తారేంటి? హ్యాండ్స్ ఇన్ నమస్కారం ముద్ర. ఓ మాస్టర్, ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఇప్పుడు చేయండి. అది ఇప్పుడు చేతులు స్ట్రైట్, ఆగండి పైకి. కమ్ బ్యాక్, లెగ్ చేంజ్. చేతులు ఇక్కడ దాకా వెళ్ళిపోయి అంత టర్నింగ్ లేదమ్మా. మన బాడీ వెనకాల. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. కమ్ బ్యాక్, రిలాక్స్. మీ ఫేవరెట్ మీ ఫ్యాకల్టీ అందరు తీసుకురండి ఇక్కడికి. దొంగ జప చేయిస్తా. వాడు పారిపోతారు బాబు. ఇదేండి కరస్పాండెంట్, మేనేజ్మెంట్, చైర్మన్లు వాళ్ళు పారిపోతారంట. చలో కొమ్మ చెప్పండి. వెల్కమ్. చెప్పండి, మీరు చెప్పండి ప్లీజ్. ఏంది చెప్పి చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ హిప్, రైట్ లెగ్ అప్. మీరు ఖాళీగా ఉంటుంది, ఏదో జోకేస్తే వీళ్ళు చేస్తారు. టోస్ పాయింటింగ్ డౌన్. లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. కన్నురెప్ప వాల్చకుండా ఎదురుగా చూడండి. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలైపోతాయి. విజన్ పెరుగుతుంది. వన్ లెగ్ పోస్చర్, లెఫ్ట్ లెగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. క్యాచ్ బిలో ద నీ, ప్రెస్ హార్ట్ టు ది స్టమక్. స్టాండింగ్ పోస్చర్ లో అర్ధ పవన ముక్తాసనం. బాడీలో ఉన్న గ్యాసెస్ ని రిలీజ్ చేసేయండి. బిగబట్టద్దు. Come back, leg change. కనురెప్ప వాల్చట్లేదు. టోస్ పాయింటింగ్ డౌన్. క్యాచ్ బిలో ద నీ, ప్రెస్ హార్ట్ టు ది స్టమక్. నొక్కండి. Come back. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ. ఆత్మ ప్రదక్షిణ చేద్దాం. టర్న్ అరౌండ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, 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 హరే కృష్ణ, హరే రామ. చేంజ్. హరే హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ. నిలబడుతున్నాను. పైకి వెళ్ళండి. చేయండి పైకి. హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, జ్యోతి హరే రామ, ఫ్రీగా వద్దేనా? హరే రామ, హరే కృష్ణ, 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 వెంకటలక్ష్మి గారు ఫ్రీగా వద్దండి. హరే రామ, హరే కృష్ణ,
ఆయన కూర్చుంటేనే కూర్చుంటే బెడ్ తీసారా ఏం ఛాన్సే లేదు బెండేది తీసారు సార్ ఇన్ని రోజులు అయిపోయింది ఏమనకూడదు మీరు ఇన్ని రోజులు అయిపోయింది కదా ఈరోజు గురువు గారు పగబట్టారు మీరు ముందుకి వెనక్కి నడవండి సండేకి రెడీ చేస్తున్నారు. ఏమీ లేదు, రోజు చేసాం ఎక్స్ట్రా ఏం చేయలేదు ఇవాళ. వీడి ఎంతమంది ఉన్నారు అన్నాను కదా, అది ఆయనకి డైలాగ్ అర్థమైపోయిందా? అసలు ఏమి ఎక్స్ట్రా చేయలేదు. గెట్ రెడీ ఫర్ మలాసన్. లెగ్ సెపరేట్ చేసేయండి. గాలి లేక అలసిపోతాం, అంతకన్నా ఏం లేదు. హ్యాండ్స్ గో అప్ ఇన్హేలింగ్. ఏం చెప్పలేదు సుమిత్ర, అంటే కాళ్ళు దగ్గర అర్థమైపోయింది. సెపరేట్ చేయండి, ఇంకా సెపరేట్ చేయండి. మ్యాట్కి సెపరేట్ చేయండి. ఇంకా అది లాగండి. గో టు సిట్టింగ్ పొజిషన్. కమాన్, కమౌట్ లేదు. బాడీ స్ట్రైట్, మరి బాడీ స్ట్రైట్ చేయండి బాడీని. Come on. Left to the right, right to the left. చేతులు పెట్టట్లేదు, చేతులు ఇక్కడ. Come back, change. Come back, change. Come back, change. దొంది ఇది కరెక్టే. Come back. On the thighs. Heels raise చేయండి. అమ్మా, అయ్యా, ఏమైంది? ఏజ్ ఎంతమ్మా? అబ్బా, అదేదో పెద్ద కనకానే సాధించారు. 60 దాటినాడు, ఇంకా డజన్ మంది ఉన్నాం. 60 దాటినాడు, డజను. 70, 1, 2, 3, 4, 55. అబ్బా, ముసలాళ్ళు అని జనాలు అని ఉంటారు. దానికి అయిపోయింది నా బ్రాండెడ్. అమ్మా, ఒప్పుకోరు కానీ నా డైలాగ్ చాలా డేంజర్గా ఉంటుంది. వద్దమ్మా, ఆయన మీద అయితేనే ప్రయోగించవచ్చు. రాజుగారు 40 అంటేనే ఒప్పుకుంటా. నేను 25. మళ్ళీ ఆశ. Come on. నా పక్కనుంటే మామూలుగా ఉండదు. కమాన్, లేదా అద్దె కదా. ఎందుకు ప్రధాని బిగించేశారు? ఎందుకు? వీలైతే ఈ ఫ్లోర్ డేంజర్ చేస్తుంది. రైట్ లెగ్ని తిప్పి ముందు తీసుకెళ్ళి పైకి లిఫ్ట్ చేసి, బాడీని లిఫ్ట్ చేసి రైట్ లెగ్ని ముందుకు తీసుకోండి. చేంజ్. లెఫ్ట్ లెగ్, ఎస్, చేంజ్. అమ్మా, మోకాలు బెండ్ అవుతుంది. మోకాలు బెండ్ చేయాలి. అదే, చేంజ్. ఎంత వీలైతుంది? రాజుగారు చేస్తున్నారు, మీరేంటి? వెనక కాదు బాబు, కాలు ముందుకి. ఇదిగోండి, అది. కమాన్ జ్యోతి, ఏ సుహాసిని, మీ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంది. అది, కమాన్. హాయ్, సుబ్బయ్య గారు చేస్తున్నారు అక్కడ. కమాన్, దెబ్బతో కొవ్వు కరిగిపోద్ది. ముసలి ఎలా వెళ్తుందండి? ఇదే పొజిషన్. ముసలి ఇలాగే వెళ్తుంది ముందుకి.
సైడ్ నుంచి కాలు సైడ్ నుంచి. కాలు ఎందుకు మోపుతున్నారు? మోకాలు మోపద్దు. లక్ష్మి గారు మీరే ఇలా ఉన్నామా? ఇది తీసి ఇక్కడ పెడుతున్నాం. బ్యాక్ ఇది తీసి ఇక్కడ పెడుతున్నాం. అది అది రాజుగారు తలకాయ ఎందుకు అడ్డం ఊపుతున్నారు? తల అడ్డంగా ఊపడం ఎందుకు? తిరిగిపోయింది. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని లెగ్ చేంజ్. పడిపోండి దీని మీద, వీటి మీద పడిపోండి. మీ మో చేతుల్ని పొట్ట దగ్గరికి తీసుకొచ్చేయండి, చెస్ట్ దగ్గరికి. ఫోల్డింగ్ లేదు, ఒక కాలు స్ట్రైట్ ఉంటుంది, రెండో కాలు ఎత్తుతున్నాం. శలభాసనంలో చేసినట్టే రెండు చేతులు చెస్ట్ దగ్గర ఫోల్డ్ చేసేయండి. మా జ్యోతి ఇది బాడీ కూడా దీని దగ్గరికి వెళ్ళిపోవాలి. చేతులు లాక్ చేసేయండి, చేతులు లాక్ చేసి అది రైజ్ ఫుల్. ల్యాండింగ్ మళ్ళీ ఓన్లీ ఆన్ ది టోస్. జ్యోతి అది గుడ్ గుడ్ గుడ్. ఏమన్నా సౌండ్లు వస్తున్నాయా? సూపర్ అండి, సౌండ్ మాత్రం ఎలా చేస్తున్నారు? సుబ్బయ్య గారు మామూలుగా లేరు అసలు బాబోయ్. మామూలు పొజిషన్ కాదు సార్ అది. రిలాక్స్ చేయండి, పోస్చర్ ట్రై చేస్తారా? అది స్టంప్ మీద ఇంపాక్ట్ ఇక్కడ పడినట్టు అసలు పడుతుంది. చెమట పట్టిని వచ్చి అన్న బాడీ బెండ్ చేయండి, బాడీ బెండ్ చేసి చేయండి ప్యారలల్గా ఉంది. ఇంకా బటక్స్ లిఫ్ట్ చేయొద్దు, బటక్స్ కిందకి, బటక్స్ కిందకి, నడుము కిందకి, నడుము కిందకి, నడుము కిందకి. అది ఈ పొజిషన్లో చేయండి, మళ్ళీ వెళ్ళిపోతుంది. మీ కాళ్ళు మ్యాట్ మీదే ఉండాలి, లేకపోతే కింద రఫ్ సర్ఫేస్ చాలా ఇబ్బంది చేస్తుంది. చైల్డ్ పోస్చర్. Get ready for Shalabhasan. Palms under the thighs. Palms under the thighs. Right leg up. Down. Left leg up. Down. Both the legs up. ఎవరాదు ఊహు అన్నది. రైజ్ అప్. సెపరేట్ చేయాలి, ఇది మీరే చేయాలి, నేను వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి లేదు. ఇది నాకు చేతులు తొడలు సెపరేషన్ ఉండాలి, మధ్యలో ఒక లారీ వెళ్ళిపోవాలి. రిపీట్ చేయండి, మళ్ళీ నష్టం లేదు. రిపీట్. మా తొడలు ఎత్తాలి, తొడలు ఎత్తాలి. చేతులు కింద పెట్టేయండి, చేతులు వదిలేయండి. తొడలు ఎత్తండి, గడ్డం కింద ఆన్సండి, ఎత్తండి. ఒక్క బుద్ధిని ఎత్తాలి, రెండు కలిపి. అది కమాన్ కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్ మా. స్లోగా వస్తుంది. గ్యాస్ వాస్ని ఫెంటాస్టిక్. గడ్డం గడ్డం కింద, భూమి కాంచండి గడ్డం. ఏం సంగతి? పైకి రండి, ముందుకు రండి. చేయండి ఇప్పుడు ఒకసారి, చేయండి చేయండి. ఇప్పుడు చేతులు కింద పెట్టండి, తొడల కింద. రైజా చేయండి, మీకు ఎంత వీలైతే. సపరేట్ అవ్వాలి, కొంచెం 1 ఇంచ్ అన్న. కాళ్ళు కాదు, తొడలకి చేతులకి మధ్యలో గ్యాప్ రావాలి. ఇదిగోండి, ఓకేనా?
చేయండి. చిన్నపిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు ఇక్కడ ఖర్చు పిన్నిస్ పెట్టేవాడు సుమిత్ర. చేతులు స్ట్రైట్, స్ట్రెచర్ స్ట్రైట్, కాళ్ళు ఫ్లాట్గా వదిలేయండి. ఒక్కొక్క చెయ్యి ఎత్తి పైకి వేస్తున్నాం. శ్వాస వినిపించట్లేదు. శ్వాస సౌండ్ కాదు నాకు కావాల్సింది. నీళ్ళు లేనప్పుడు చేప కొట్టుకున్నట్టు. ఓన్లీ ఎత్తడమే. ఈ మ్యాట్ దాటి వెళ్ళొద్దండి. గెట్ రెడీ ఫర్ నౌకాసన్. ఇలాగే ఉంచండి. ఒకటి రెండు ముగ్గురు మధ్యలో ఉన్నారు. చేరే ముగ్గురు ఎలా తీస్తాం. చేయండి. ఈ నౌకకు రిపేర్ వచ్చిందా? మా చేయండి తల్లి. పొట్ట మీద స్వింగ్ అవ్వాలి. మా శ్వాస వినిపించాలి నాకు. ఏ కాళ్ళేవి ఒక్క నిమిషం చూడండి చూడండి. ఓకే పొట్ట ఉంది కదా, అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ నేనే. నాకైతే కష్టం ఎముకలు కదులుతాయి. మీకేముంది? ఎక్కడ టైట్ చేయండి బాడీని. కాళ్ళు కూడా అనండి. ఆ తర్వాత ఇలా చేయబెట్టి ఎవరు చెప్తున్నారు? కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇక్కడ లేదుగా. ఎప్పుడు రేపు థర్స్డే రేపు పెడతాం. రేపు శవాసనం. రేపు కదిలితే మర్యాద కూడా గుర్తుపెట్టుకోండి. శవాసనాలు పాము కాటేసినా మనం కదలము. అంత పవర్కి వెళ్తుంది. హ్యాండ్స్ చెస్ట్ దగ్గర ఫోల్డ్ చేయండి. ఓ మాస్టారు హ్యాండ్స్ చెస్ట్ దగ్గర ఫోల్డ్ చేయండి. మీ ఇష్టం. కొంచెం కిందకి పొట్టకి చెస్ట్కి మధ్యలో తీసుకోండి. దీని మీద బ్యాలెన్స్ అయ్యే ప్రయత్నం చేయండి. రైజ్ అప్. మరి టోస్ మీదకి అంటే గడ్డలు వేస్తుంది టోస్ మీద. అమ్మ బరువు మొత్తం చేతుల మీదకి. నడుము నొప్పులు ఎగిరిపోతాయండి. తిరుగులేదు. ఏదో శ్వాస ఎక్కడ మిస్సింగ్. తుది శ్వాస అనిపించద్దు. Come up. Bhujangasana followed by Sarpasana. Back on the knees. Forehead to touch the ground. మెల్లిగా వెనక్కి వెళ్ళిపోయి వజ్రాసనంలోకి వచ్చేయండి. Back up. Body back up చేయండి. మీరు చేసేది కరెక్ట్. నాకు అది కుదరట్టు. అది మా ముందుకు రండి. మ్యాట్ మీద ఉండండి. వెంకటలక్ష్మి గారు చేసేస్తారు. సురేష్ గారు చేస్తారు. నా వల్ల కాదు. అయ్యి కమాన్. మా వీలైతే చేతులు నడు మీద. అదే ఇది కదా పొజిషన్. నా చేతులు వెనకాల బటక్స్ మీదకి తీసుకోండి. ఇప్పుడు తీసుకుంటూ లేవండి పై. కమా
అది అది లేవండి. ఎవరెస్ట్ శిఖరాన్ని సిట్ కంఫర్టబ్లీ. Hands in chin mudra, thumb and index finger making a circle, other 3 fingers straight. మో చేతుల దగ్గర బెండ్ చేసి తొడల మీద చేతులు ఉండాలి. వాయుదేవుడు పలకరిస్తున్నాడండి. ప్రాణ్ ఆయామ్, ఎక్సర్సైజ్ విత్ ఆక్సిజన్. భస్త్రిక ప్రాణాయామం, చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. శ్వాస దీర్ఘంగా తీసుకుంటాం. కొండ నాలుక వెనక ఉన్న రంధ్రాల్లోకి పైకి లాగుతున్నాం. సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్ మటుమాయం. న్యూరో సిస్టమ్ మొత్తం ప్రక్షాళన అయిపోతుంది. యూటర్న్ తీసుకొని మళ్ళీ వస్తుంది. చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్లో బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అండి. ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి. లంగ్స్ మీద క్యాన్సర్ కణాలు ఏమన్నా ఫ్రేమ్ అయ్యి ఉంటే ఛాన్సే లేదు. పొద్దున్నే తుడిచి వాకిలి చెబుతారు చూసారా, అలా క్లీన్ అయిపోతుంది లోపల. ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ మొత్తం క్లీన్ అవుతుందండి. ప్రాణ్ ఆయామ్, ఆక్సిజన్తో క్లీన్ చేస్తున్నాం. లోపల టాక్సిక్ గ్యాసెస్కి ఆక్సిజన్ టచ్ చేసేసరికి ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫైర్లో ఉన్న రోగాలన్నీ భస్మం అయిపోతాయి. అంతే. క్యాన్సర్ కణాలు ఒక లెక్క కాదు. ఆస్తమా అంతకన్నా సంబంధం లేదు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు లంచ్కి బిఫోర్ ఒక 10 నిమిషాలు, డిన్నర్కి బిఫోర్ 10 నిమిషాలు, పడుకునే పోయే ముందు ఒక 10 నిమిషాలు గ్యాప్లో చేయండి. 10 నిమిషాల పాటు చేయలేరు, చేసేది 2 మినిట్స్. 10 నిమిషాలు గ్యాప్లో చేయండి. చేసేటప్పుడైనా నేను పెడుతున్న పోస్టులు వినండి. కంప్లీట్ వినట్లేదు. సెకండ్ వేరియేషన్ చేద్దాం. కూసాలు కదిలిపోతున్నాయండి. దీంట్లో ఆస్తమాకి అడ్రస్సే లేదు. లంగ్స్ మొత్తం ప్రక్షాళనమైపోతున్నాయి. మీ శ్వాస ఎంత దీర్ఘంగా తీసుకోగలుగుతారో అంత కోఆపరేట్ చేస్తున్నాయి మీ లంగ్స్. అలా కోఆపరేట్ చేయాలంటే లంగ్స్ని క్లీన్ చేసే ప్రక్రియ ఇది. చెవులు బ్లాక్ అవుతున్నాయి చూడండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఉతికేస్తే ఎలా సౌండ్ వస్తాయని మరి ఫైనల్ ఏందా సౌండ్. అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. రైట్ హ్యాండ్ రైజ్ చేద్దాం. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాం. లెఫ్ట్తో ముందు దీర్ఘంగా తీసుకోండి. రైట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్తో వదిలేయండి. వదిలేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో తీసుకుందాం. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేయండి. రైట్తో వదిలేయండి. కీప్ గోయింగ్ వైస్ వర్సా. మీ కాన్సన్ట్రేషన్ శ్వాస మీద కాదు, హార్ట్ మీద పెట్టండి. హార్ట్కి కనెక్ట్ అయి ఉన్న 5 బ్లడ్ వెసల్స్ నుంచి కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉంటే
సునామీలో కొట్టుకుపోయినట్టుగా తుడిచిపెట్టుకుపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ 72,000 నాడులకి బ్యూటిఫుల్గా అందుతుంది. హార్ట్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. హార్ట్ సౌండ్ మీరు వినగలుగుతారు. పరకాయ ప్రవేశం చేస్తున్న మన బాడీలోకి మనమే. హార్ట్కి పొరపాటున హోల్స్ ఏమన్నా ఫార్మ్ అయ్యి ఉంటే అవి కూడా పూడుకుపోతాయి. హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటే రెస్ట్ ఆఫ్ ది బాడీ ఆటోమేటిక్గా కోఆపరేట్ చేస్తుంది. మన కాన్సన్ట్రేషన్ ఎంత తీవ్రత దాల్చాలంటే హార్ట్ బీట్ చేస్తున్నప్పుడు మూమెంట్ వస్తుందండి. ఆ హార్ట్ మూమెంట్ని కూడా మనం మనోనేత్రంతో చూడగలగాలి. అంత పవర్ ఉందండి ప్రాణాయామంలో. రిలాక్స్. శీతలి బుడాపా బ్రహ్మరి నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుందాం. బాడీని బుగ్గల్ని బల్జ్ చేసేద్దాం. హోల్డ్ చేయండి. ఈ హోల్డింగ్ అనేది మీ బ్రీతింగ్ కెపాసిటీ, మీ లంగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ హోల్డింగ్ కెపాసిటీ పెంచారు అంటే ఆస్తమా కానీ ఇంకొకటి కానీ ఛాన్సే లేదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్లో ఛాన్సే రాదు. హోల్డ్ చేయండి. హోల్డ్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేస్తున్నారు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్కి ఛాన్సే లేదు. వోకల్ కార్డ్స్ ట్యూన్ అవుతున్నాయి. మీ మాట పాట వినసొంపుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది. రిలాక్స్. రిలాక్స్. అందరం కలిసి సామూహికంగా చేద్దాం. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి. రిలాక్స్. 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 మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్టార్ట్. శీతకారి ఇన్ బిట్వీన్ ద టీత్. పళ్ళని బిగించి జెట్ స్పీడ్లో పళ్ళ మధ్యలోంచి తీసుకోండి. పళ్ళు తెల్లబడిపోతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి. కాబట్టి పళ్ళ సమస్యలు ఛాన్సే లేదు. గొంతు బిగుతుకి గురవుతుంది. మెడ గొంతుకి చుట్టుపక్కల ఉన్న నరాల్లోంచి నర్వస్ సిస్టంలో రక్త ప్రసరణ జరుగుతుంది. మెడ నొప్పులు మటమాయం. చెస్ట్ దగ్గర నుంచి చర్మం పైకి రైజ్ అవుతుంది. బాడీ టైట్ అయిపోతుందండి. ముఖం చిట్టిస్తున్నారు. ఫేషియల్ మజిల్స్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. యోగాభ్యాసంలో అతి ముఖ్యమైన ఘట్టం ధ్యానం. ఆ ధ్యానానికి మన శరీరం సహకరించాలంటే ఆసనాలు, ప్రాణాయామం చేయాలి. దాని తర్వాత ధ్యానానికి తిరుగు లేకుండా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం.
ముక్కు పుట్టల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. బుధవారం విఘ్నాధిపతి ఈ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకురండి. మీ శరీరం మొత్తం డి విటమిన్తో నిండిపోయింది. సూర్యకిరణాలు మన మీద నిరంతరం ప్రసారమవుతున్నాయి. ఇందాక చూసిన ఆ కాషాయ వర్ణంలో ఉన్న ఆ సూర్య భగవానుడి ప్రతిమని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మీ ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మనసా వాచా కర్మణ చటుక్కున కాణిపాకం వెళ్ళిపోదాం. శేషాచల అడుగులు చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఆ తిరుమల కొండలు చూడండి, విష్ణుమూర్తి పవళింపు సేవలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కాణిపాకం చేరుకున్నామండి. యోగాభ్యాసం చేస్తున్న మనము మాత్రమే ఉన్నాం. మనం ఎవరికి కనిపించము, ఎవరు మనకి కనిపించరు. స్వామివారి చెంతకు చేరుకున్నాం. స్వామివారికి నీటితో అభిషేకం చేయండి. మీ దగ్గర ఉన్న వస్త్రంతో స్వామివారి మీద ఉన్న నీరు అద్దండి. తొడవట్లేదండి, అద్దుతామంతే. యజ్ఞోపవీతం సమర్పించండి. నూతన వస్త్రాలు సమర్పించండి. దీపం ధూపం సమర్పించండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం పాల తాలికలు, ఉండ్రాళ్ళు సమర్పించండి. స్వామివారికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి స్వామివారికి ఇరువైపులా ఆసీనులవ్వండి. ధ్యానానికి నిమగ్నమవుదాం. ఆయన సమక్షంలో, స్వామివారి సమక్షంలో. ఓం గణేశాయ నమః మహామంత్రం, లేదా ఓం గం గణపతయే నమః. స్వామివారికి ఇరువైపులా ఆసీనులై ధ్యానంలో ఉన్నారు. ధ్యానం నుంచి బయటకు వచ్చి స్వామివారికి సాష్టాంగ దండం ప్రమాణం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు. అడుగులు వెనక్కి వేయండి, మీరు వెనక్కి జరగదు. అడుగులు వెనక్కి వేసుకుంటూ గర్భాలయంలోంచి బయటికి రండి. అక్కడ తీర్థ ప్రసాదాలు అందుకొని మనసా వాచా కర్మణ చటుక్కున వెనక్కి చేయండి. ఈ కనుబొమ్మల మధ్యలో ధ్యానంలో ఉన్నారు. మీ ధ్యాసని నుదుటి మీదకి తీసుకురండి. పార్వతీ పరమేశ్వరుల
పుత్రుడికి మనము పూజలు చేస్తే వాడు ఊరుకుంటారా? అర్ధనారీశ్వరుడు ఢమరుకంతో తాండవం మొదలుపెట్టాడు. మీ నుదిటి మీద అర్ధనారీశ్వరుల తాండవం, వారి శుతిమెత్తటి పాదాలు గమనించండి. మీ నుదిటికి తాకుతోంది. అర్ధనారీశ్వరుల శుతిమెత్తటి పాదాలు, మీకు స్పర్శ తెలుస్తుంది. మీ ధ్యాసని సహస్రార చక్రం మీదకి తీసుకువెళ్ళండి. సెంటర్ ఆఫ్ ది హెడ్. ముక్కోటి దేవతలు అమృత భాండంతో మిమ్మల్ని పరికించి పలకరిస్తున్నారు. వారికి నమస్కారం చేయండి. అమృత భాండాన్ని జారవిడుస్తున్నారు. సన్నటి ధారగా అమృతం కురుస్తోంది మీ మీద. తడిచి ముద్దయిపోతున్నాము. సహస్రారాన్ని చక్రాన్ని తాకిన వెంటనే బిందువులుగా చిందుతున్నాయి. అమృత బిందువులు చెంపల గుండా జారుతున్నాయి. గమనించండి. ఒక అమృత బిందువు మానస సరోవరంలో పడిందని దానికి అంత పవిత్రత వచ్చిందండి. ప్రతిరోజు మనము మనసా వాచ కర్మణ అమృతంలో తడిచి ముద్దైపోతున్నాం. మనం ఇంకెంత పవిత్రత చేకూరిందో గమనించండి. ఈ ధ్యాసని మెల్లిగా నుడితి మీదకి తీసుకురండి. అక్కడి నుంచి కనుబొమ్మల మధ్యలోకి ముక్కు పొట్టల దగ్గరికి వచ్చేయండి. రెండు చేతుల్ని ముఖం దగ్గర జోడించండి. అరచేతుల్ని స్పర్శించండి. వేడి పుట్టించండి. భరించలేని వేడి పుట్టించాలి. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. లింక్ యువర్ ఐస్. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలవుతాయి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుంది. కళ్ళ మీద మెల్లిగా మసాజ్ చేస్తూ అవే చేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకి ఆకాశాన్ని చూడండి. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Both the palms on the respective legs, heels, ఉష్ట్రాసనం. థైస్ స్టమక్ ఒక లైన్లోకి వచ్చేయాలి. బాడీని పుష్ చేయండి ముందుకి. కమ్ బ్యాక్. హరే కృష్ణ హరే రామ 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 హర 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 మహాదేవ శంభో శంకర. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. గురుగారు చిన్న మాట ఇలాంటి చేసి ఇప్పుడు చేసింది కొంచెం పెంచరాదు టైం. అదే బాగుంది. రమ్మన్నారు.